హాయ్ అండి, వెల్కమ్ టు జియోస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనం సగ్గుబియ్యం సేమియాతో పాయసం చేసుకుందామండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ లీటర్ పాలతో చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులు వేగించేసుకుందామండి. జీడిపప్పు, బాదం పప్పు వేసేస్తున్నాను. మరీ ఎర్రగా వేయించకూడదండి, తర్వాత ఇంకా కలర్ మారిపోతాయి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేస్తున్నాను. వేగిపోయినాయండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు సేమియా కూడా వేసేస్తున్నాను. సిమ్లో పెట్టి వేగించుకోవాలి. వేగిపోయినాయండి. ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పాలు పోసేస్తాం. లీటర్ పాలతో పెడుతున్నానండి. పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసేసుకుందాం. పాలు పొంగుతున్నాయండి. సగ్గుబియ్యం వేసేద్దాం. సగ్గుబియ్యం ఉడికిపోయినాయండి. సేమియా కూడా వేసేద్దాం. లీటర్ పాలు, ఒక గ్లాసు వాటర్ పోసానండి. గేదె పాలండి, ఇంటి దగ్గర పాలే.
సేమియా సగ్గుబియ్యం ఊరికే కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుందండి, ఎక్కువ వేసుకోకూడదు. సేమియా ఉడకటానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇంకొక నిమిషం ఉంటే అయిపోతుంది. ఉడికిపోయిందండి, స్టవ్ కట్టేద్దాము. సగం బెల్లం సగం పంచదార వేసుకుందామండి, టేస్ట్గా ఉంటాయి అలా అయితే. బెల్లం స్టవ్ కట్టేసి వేయాలి, పంచదార బెల్లం. షుగర్ వేసేస్తున్నానండి, స్టవ్ కట్టేస్తున్నాను. చూసుకుని వేసుకుందాం. స్టవ్ కట్టేసాను. ఉడకటం ఆగిన తర్వాత బెల్లం వేద్దామండి, లేకపోతే ఇరిగిపోతుంది బెల్లం. పూర్తిగా పంచదార పూర్తిగా బెల్లం కన్నా అదో సగం ఇదో సగం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బెల్లం వేసేస్తున్నాను. ఇలా పలుచగా ఉండాలండి, పాలు చిక్కడి పాలతో పెట్టుకుని మనకి సేమియా ఇలా కొంచెం పలుచగా ఉంటే చల్లారినా సరే బాగుంటుంది. సరిపోయిందండి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. 1 లీటర్ పాలు, 1 గ్లాస్ వాటర్ పోసాను. 1 అరకప్పు సగ్గుబియ్యం, అరకప్పు సేమియా అండి. సేమియా సగ్గుబియ్యం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇది చల్లారినా సరే మీకు ఇలాగే ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సగం బెల్లం సగం పంచదార వేసాను. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.